నమస్కారం, నేను మీ మహేశ్వరి. 2024 జూలై మాస ఫలితాల గురించి మనతో పాటు మాట్లాడడానికి సుప్రభాతం ఛానల్ స్టూడియోకి జ్యోతిష విశారద డాక్టర్ వేణుగోపాల్ గురుగారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడి రాసుల గురించి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అమ్మా. గురుగారు, ధనస్సు రాశి గల వారికి అనుకూల గ్రహాలు ఎలా ఉన్నాయి, వాటి వలన శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి గురుగారు? 2024 జూలై మాసంలో ధనుస్సు రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ ధనుస్సు రాశి వారికి అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి వల్ల వచ్చేటువంటి శుభ ఫలితాలను కన్నా పరిశీలిస్తే 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి, ఎక్కువ శుభ ఫలితాలను అందిస్తున్నాయి. అలాగే మరొక 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి, కాస్త ఇబ్బందికర వాతావరణాన్ని ఫలితాలని అందిస్తున్నాయి ధనుస్సు రాశి వారికి. ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి యొక్క లాభాలను కన్నా పరిశీలిస్తే పంచమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు జూలై 11 తర్వాత వృషభములో షష్ఠభావములో సంచరించడం వల్ల కోర్టు వివాదాల నుంచి బయటపడి మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. మీ ఆలోచనలంతా కూడా సహకారం పొందుతారు. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు పోతుంది. మీరు కూడా పోటీ ప్రపంచంలో మంచి విజయాలను అందుకోగలుగుతారు. భూవాహన లాభాలు అందుకోగలుగుతారు. సప్తమ దశమాధిపతి అయినటువంటి బుధుడు జూలై 15 తర్వాత అష్టమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఆకస్మిక ఆదాయాన్ని అందుకోగలుగుతారు. వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నూతన వ్యాపారాలకి స్థాపించడానికి అనుకూల వాతావరణం ఉంది. నూతన వస్తువులు కుటుంబం కోసం కొనుగోలు చేసి సంతోషించేటువంటి వాతావరణం కనిపిస్తుంది. షష్టమ లాభాధిపతి అయినటువంటి శుక్రుడు జూలై నెలంతా కూడా కర్కాటకంలో అనగా అష్టమ భావంలో సంచరించడం వల్ల సృజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. ఇంట బయట అనుకున్న పనులు సాధించుకోగలుగుతారు. పోటీ ప్రపంచంలో విజయాలు, అన్ని రకాల సౌకర్యాలని మీరు పొందగలుగుతారు. దశమ భావంలో కన్యారాశిలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడ్పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా 2024 జూలై మాసంలో ధనుస్సు రాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు ఈ 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ సుఫలితాలను అందించే వాతావరణం ఉంది. తప్పనిసరిగా ఈ ధనుసు రాశి వారికి ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలు, వాటి వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కూడా మనం తెలుసుకుందాం. ఇందులో ప్రధానంగా భాగ్యాధిపతి అయినటువంటి రవి భగవానుడు ఈ జూలై నెలంతా కూడా సప్తమ అష్టమ భావాల్లో అనగా మిథున కర్కాటక రాశిలో సంచరించడం వల్ల అధికారుల వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. అధికారులతో మాట పట్టింపులు రావడానికి, అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. తండ్రి గారి ఆరోగ్యం కూడా మీకు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురువు షష్టమ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల జనాలతోటి ఒక రకమైన శత్రుత్వానికి దారితీసే సంఘటనలు మీకు ఎదురుపడతాయి. అలాగే కుటుంబంలో దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, తద్వారా అశాంతికి గురయ్యేటువంటి వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా పరీక్షలకు సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో మీరు అనుకున్నంత ఫలితాలను పొందలేకపోతారు. ద్వితీయ తృతీయాధిపతి అయినటువంటి శని భగవానుడు ద్వితీయ భావం మీద తన దృష్టిని మరలించడం వల్ల ఏల్నాటి శని మళ్ళీ మీకు తిరిగి ప్రారంభమైంది. ఈ ఏల్నాటి శని ప్రభావం వల్ల మీకు ఒక రకమైన సోమరితనంతో కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే సూచనలు కనిపిస్తాయి. మీ మాటల వల్ల కూడా ఎదుటి వారు అపార్థాలు చేసుకొని తద్వారా సమస్యలు రావడానికి అనుకూల వాతావరణం, అంటే ప్రతికూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక చతుర్థం భావంలో అనగా మీనరాశిలో రాహు సంచరించడం వల్ల కుటుంబంలో అనవసరమైనటువంటి ఖర్చులు, అనవసరమైనటువంటి అలజడి, అశాంతికి కారణమయ్యేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఈ రకంగా ధనుసు రాశి వారికి 2024 జూలై మాసంలో రవి, గురువు, శని, రాహువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ఇబ్బందికర ఫలితాలను అందించే వాతావరణం ఉంది. మరి 2024 జూలై మాసంలో తప్పనిసరిగా ఈ ధనుసు రాశి వారు ఈ 4 గ్రహాలకి అనగా రవి, గురు, శని, రాహులకు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా చతుర్థ రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్య దుర్గా పూజను నిర్వర్తించండి. శ్రీ సూక్తం చదువుకోండి. ద్వితీయ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తమలపాకుల పూజ నిర్వర్తించండి. ప్రతిరోజు సుందరకాండ పారాయణం చేయండి. ఇక షష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి సిద్ధి సాయినాథుని ఆలయానికి వెళ్ళి రోజు స్వామివారిని నమస్కరించుకోండి. గురువారం రోజున అర్చనాది కార్యక్రమాలు నిర్వర్తించండి. అష్టమ రవి దోషం నుంచి బయటపడడానికి రోజు కూడా సూర్యాష్టకం చదువుకోండి. సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోండి. 1 కేజీ గోధుమ పిండిని ఆదివారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పేదవారికి దానం చేయండి. ఈ రకంగా చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ గురుగారు ధన్యవాదాలండి. నమస్తే.